ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మంచు కరిగి ముంచుకొస్తున్న ముప్పు అనే అంశం గురించి తెలుసుకుందాం. భూమి మీద ఆర్కిటిక్, అంటార్కిటిక్ల తర్వాత అత్యధిక మంచు దక్షిణ మధ్యాసియాలోని పర్వత శ్రేణుల్లో టిబెట్ పీఠభూమిలో పోగుపడి ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని మూడో ధ్రువమని పిలుస్తారు. దీని పరిధిలోకి వచ్చే హిందూకుష్, హిమాలయాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్లలో 3500 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. అయితే హిమాలయాల్లో అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్ మీద నేడు మంచు తరిగిపోతోంది. ప్రధానంగా అత్యంత ఎత్తున ఉన్న దక్షిణ కోల్ హిమనదం గణనీయంగా మంచును కోల్పోతోంది. అక్కడ 1990 దశకానికి ముందున్న మంచులో ఇప్పుడు సగమే మిగిలిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల పడమటి భాగమైన హిందూకుష్ పర్వత శ్రేణిలో ఉష్ణోగ్రత ప్రపంచ సగటు కన్నా 3 వేగంగా పెరిగిపోతోంది. భారతదేశంలోని హిమానదాల్లో మంచు కరిగి నీరవ్వడమే కాదు, కట్టలు తెంచుకుని మరీ తరచూ ఆకస్మిక వరదలు తెచ్చిపెడుతోంది. 2013లో కేదార్నాథ్లో అటువంటి ఉత్పాతమే సంభవించింది. 2021లో ఉత్తరాఖండ్లో హిమనద విస్ఫోటనం వల్ల 2 జలవిద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. లద్దాఖ్, సిక్కింలలోనూ హిమనద విచ్ఛేదాలు జరిగాయి. 2021లో నేపాల్లో భారీ వర్షాలకు తోడు పర్వతాలపై మంచు భారీగా కరిగి వచ్చి మేలించి నదిలో ఉన్నత వరదలకు కారణమైంది. దాంతో వేలాది ఎకరాల్లో పంటలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. బాధితులకు కొన్నాళ్ల పాటు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు తప్పలేదు. హిమాలయాలు, టిబెట్ పీఠభూమిలోని మంచు అనేక జీవనదులకు మూలాధారం. ఆ నదుల పరివాహక ప్రాంతాల్లో 100 కోట్ల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. భూతాపం వల్ల హిమానదాల్లోని మంచు పెద్ద ఎత్తున కరిగిపోతుండడం వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతోంది. వ్యవసాయం, వ్యాపారాలు దెబ్బతిని ఆహార ధరలు పెరిగిపోతాయి. ప్రపంచంలో బియ్యం ఉత్పత్తిలో 3వ వంతు, గోధుమ ఉత్పత్తిలో 4వ వంతు హిందూకుష్, హిమాలయ ప్రాంతంలోనే జరుగుతోంది. అక్కడి హిమనదాలు 2050 కల్లా కుంచుకుపోయి తాగు, సాగునీటికి కొరత ఏర్పడనుంది. అందుకనే వాతావరణ మార్పులను తట్టుకుని పెరిగే పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ రంగంలోకి దిగింది. మధ్యాసియా, పశ్చిమాసియాల్లో ఈ తరహా పంటల సాగు కోసం $350 కోట్ల సమీకరించాలని లక్ష్యిస్తోంది. హిమానదాల నుంచి పొలాలకు పేరున రూపొందించిన ఈ కార్యక్రమంలో ఏడీబీతో పాటు ఐరాస, హరిత వాతావరణ నిధి, స్థానిక ప్రభుత్వాలు భాగస్వాములవుతాయి. హిందూకుష్, హిమాలయాలతో పాటు భూటాన్, నేపాల్ దేశాల్లో వాతావరణ వైపరీత్యాలను తట్టుకునేలా రహదారులు, విద్యుత్ కేంద్రాలు తదితర మౌలిక వసతుల నిర్మాణానికి ఏడీబీ సాయం అందిస్తోంది. భూగోళంలోని నీటి వనరుల్లో 2% హిమనదాల్లోనే నిక్షిప్తమై ఉంది. ప్రపంచ ప్రజలకు 70% తాగునీరు హిమనదాలు, పర్వతాలపై మంచు ఆచ్ఛాదన నుంచే లభిస్తోంది. భూగోళంపై సుమారు 2.75 లక్షల హిమనదాలు ఉన్నాయి. 1976, 2023 మధ్యకాలంలో 2.10 లక్షల హిమనదాలను పరిశీలించగా అవి 2023లోనే అత్యధికంగా మంచును కోల్పోయినట్లు తేలింది. స్విట్జర్లాండ్ హిమనదాలు 2022-23లో 10% కుంచుకుపోయాయి. వివిధ దేశాల్లోని పెద్ద హిమనదాలు 2030 కల్లా కుంచుకుపోతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో యునెస్కో, ప్రపంచ వాతావరణ సంస్థలు 2025ని అంతర్జాతీయ హిమానద పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించాయి. వాతావరణ వ్యవస్థలో హిమానదాల పాత్ర, నీటి లభ్యతపై ప్రజలందరికీ అవగాహన పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఐరాస మార్చి 21వ తేదీని ప్రపంచ హిమానద పరిరక్షణ దినోత్సవంగా పాటించాలంటోంది. మరుసటి రోజు ప్రపంచ జల దినోత్సవం. ఈ ఏడాది 2 దినోత్సవాలను వెనువెంటనే పాటించడం ద్వారా నీటికి, హిమానదాలకు మధ్యనున్న అవినాభావ సంబంధాన్ని ప్రపంచానికి గుర్తు చేయాలని ఐరాస సంకల్పించింది. విధానకర్తలు, పరిశోధకులు, కార్పొరేట్ సంస్థలు ప్రజలను హిమానద పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములను చేయడానికి ఏడాదంతా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ప్యారిస్ వాతావరణ సదస్సు తీర్మానించిన ప్రకారం భూ ఉష్ణోగ్రత పెరుగుదలను
1.5 డిగ్రీల సెల్సియస్ దగ్గర పరిమితం చేయాల్సిన అవసరాన్ని ప్రపంచ దేశాలకు ఐరాస గుర్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మే నెలలో తజికిస్తాన్లో అంతర్జాతీయ హిమానద సంరక్షణ మహాసభను నిర్వహించనుండడం విశేషం. ఈరోజు మనం మంచు కరిగి ముంచుకొస్తున్న ముప్పు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.